క్రాస్ రోడ్. నువ్వు ఒక అండర్ కవర్ ఏజెంట్ లాగా వేరే కంట్రీకి వెళ్ళాలి. ఓకే, ఎక్కడికి? नाम क्या है तुम्हारा? इंजमाम उल हक जनाब, कराची से हूँ. तुम्हारी फेवरेट मूवी कौन सी है? ఏంటి పాకిస్తాన్లో సినిమాలు కూడా ఆడతాయా? పాకిస్తాన్లో తీసిన సినిమా ఇదే ఉంటుంది. దురందర్. దురందర్ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ టాక్డ్ అబౌట్ మూవీ ఇన్ 2025. బట్ ఇదంతా జస్ట్ హైపా లేక నిజంగానే మ్యాటర్ ఉందా? లెట్స్ డీప్ డైవ్. ఈ స్టోరీ ఒక క్లాసిక్ ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ. అంటే ఒక మనిషి అయినా ఒక గ్రూప్ అయినా వాళ్ళ ఐడెంటిటీని మార్చుకుని సీక్రెట్ గా ఎనిమీ ఉండే ప్లేస్ కి వెళ్లి వాళ్ళని ఓడించడం లేదా వాళ్ళ డౌన్ ఫాల్ అయ్యేలా చేయడం. We must infiltrate the very core of terrorism in Pakistan. ఇంకా ఈజీగా చెప్పాలంటే బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాల. మన హీరో పాకిస్తాన్ అనే ఒక ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ తన ప్రాణాలని తన ఎమోషన్స్ ని పనంగా పెట్టి ఒక పవర్ఫుల్ పొజిషన్ కి వస్తాడు. బట్ ఇదేమన్నా కొత్త స్టోరీయా? అబ్సల్యూట్లీ నాట్. ఇలాంటివి మనం ఇదివరకు చాలా చూసాం. గుడుంబా శంకర్, ఆట, అతడే ఒక సైన్యం, దూకుడు, పోకిరి, మిర్చి, ఓ ఇంకా బోల్డ్ ఉన్నాయి. హిందీలోనే మేఘ్నా గుల్జార్ తీసిన ఆలియా భట్స్ మూవీ రాజీ ఇదే ప్లాట్ లైన్ తో ఉంటుంది. ఆ మూవీస్ అన్ని దురందర్ ఒకటేనా? ఇందాక మనం మాట్లాడుకున్న మూవీస్ అన్నిట్లో హీరో మోటివేషన్ పర్సనల్ గా ఉంటుంది. కానీ దురందర్లో ద కాజ్ ఇస్ బిగ్గర్. కంట్రీ, అన్నిటికంటే పెద్ద ఎంటిటీ, నేషనల్ ఇంట్రెస్ట్. అందుకే మనకి మూవీ ఫస్ట్ లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఇన్సిడెంట్ లో ఇండియా ఏమీ చేయలేకపోవడం అండ్ 2001 పార్లమెంట్ అటాక్స్ లో ఉగ్రవాదులు ఎంతకి తెగిస్తారు అని డైరెక్ట్ గా చూపించారు. దీనివల్ల మన మైండ్ లో ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకు ట్రామా అండ్ కోపం మనతో త్రూ అవుట్ ద మూవీ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఉంటాయి. అండ్ దాట్ మేక్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్. ఎందుకంటే యూఆర్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ ఫర్ ద రివెంజ్ విత్ జస్టిస్. ఒక మనిషి పైన కాదు, ఒక ఉగ్రవాద వ్యవస్థ మీద. లారీ అనే ప్లేస్ పాకిస్తాన్లో ఉంది అని నాకు మూవీ చూసేదాకా తెలియదు. పోనీ దురందర్లో చూపించింది అథెంటిక్ పాకిస్తానా? అలానే ఉంటుందా అనిపిస్తుంది. ఈ స్టోరీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ పాకిస్తాన్లో ఉన్నట్టు మనం నమ్మాలి. అంటే మనమే పాకిస్తాన్లో ఉన్నామనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. దాంట్లో మూవీ టీమ్ 1000% సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. ఈ రోజు నిజంగా పాకిస్తాన్ అలా లేకున్నా ఇదే పాకిస్తాన్ అని వాదిస్తానేమో. కుడోస్ టు ది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఒక చిన్న గోడ దగ్గర నుంచి ఒక బిల్డింగ్ వరకు, ఒక షాప్ నేమ్ బోర్డ్ దగ్గర నుంచి ఒక హోర్డింగ్ వరకు, మనుషుల కాస్ట్యూమ్స్, మాట్లాడే పద్ధతి. जो वादा किया गया उसे भूलने की गुस्ताखी मत करना. మనకు కనిపించే ప్రాపర్టీస్ ఇలా ప్రతి ఒక్కటి నిజంగా ఛాలెంజ్ లాగా తీసుకుని చేశారు. అందుకే దాన్ని బహుశా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటారేమో. సౌండ్ డిజైన్ అంటే క్యారెక్టర్స్ కి మూవీలో వినిపించే సౌండ్స్. ఇది మనకు థియేటర్ స్క్రీన్ ని బ్రేక్ చేసుకుని మూవీ లోపలికి వెళ్లే ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. దురందర్లో ఇలాంటి అంబియన్ సౌండ్స్ చాలా ఉన్నాయి. లైక్ రూమ్ లో సౌండ్స్, గాలి సౌండ్స్, వెహికల్ వెళ్లేటప్పుడు వచ్చే ఇంజిన్ సౌండ్, షూస్ నేలను తాకినప్పుడు వచ్చే సౌండ్స్, ఎకోస్, వీటన్నిటిని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఒకసారి ఈ సీన్ లో సౌండ్ డిజైన్ అబ్జర్వ్ చేయండి. उस वक्त जिया उल हक ने एक ऐसी बात बोली जो मेरे जहन में गड़ गई. అంతేకాకుండా రెహమాన్ డకేత్ ఫస్ట్ టైం హంజాని కలిసే సీన్ లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది గూన్స్ రణ్వీర్ సింగ్ ని నైట్ అటాక్ చేసినప్పుడు వి కెన్ ఎగ్జాక్ట్లీ ఫీల్ వాట్ హీ అండర్ గోస్. అది కేవలం సౌండ్ డిజైన్ వల్లనే పాసిబుల్ అవుతుంది. ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ మ్యూజిక్. పోనీ ఏమన్నా కొత్త పాటలా అంటే కాదు. మూవీ టీం కొత్త సాంగ్స్ కన్నా కొత్త ఎక్స్పీరియన్స్ కే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. రంబాహో సంబాహో సాంగ్ నేను ఒక 100 టైమ్స్ విన్నా గానీ ఆ మూవీలో షూట్అవుట్ లోకి బ్లెండ్ చేసిన విధానం చాలా బాగుంది. అస్లం చౌదరి ఇంట్రొడక్షన్ లో వచ్చే హవా హవా సాంగ్ ఆల్రెడీ ఆ క్యారెక్టర్ కి మనకిచ్చిన హైప్ కి టోటలీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. एक शैतान और एक जिन में जबरदस्त सेक्स हुआ. 9 महीने बाद जो पैदा हुआ उसका नाम पड़ा चौधरी असलम. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, షేరే బలోచ్ సాంగ్. ఇట్ వాస్ టూ స్టైలిష్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద మూవీ. రీల్స్ లో చూసినప్పుడు ఈ సాంగ్ కి ఈ వైబ్ ఉందా అనుకున్నాను కానీ మూవీలో మాత్రం బలూచిస్తాన్ లో చేసే వెపన్స్ డీల్ గురించే ఉండింది నా మైండ్ లో. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. మనకందరూ తెలిసిన యాక్టర్సే, కానీ వాళ్ళని చూడగానే చంపేంత కోపం తెప్పించడం మాత్రం బ్రిలియంట్ యాక్టింగ్ తోనే పాసిబుల్ అవుతుంది. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ కూడా ఎక్కడ అండర్ ప్లే చేయాలో, ఎక్కడ షైన్ అవ్వాలో చాలా బాగా రాసుకుని పర్ఫామ్ చేశారు. యాక్టింగ్ ఇంటెన్స్ గా ఉంది అంటే ఏం మాట్లాడుతున్నావే? నా కడుపున చెడ్డపుట. ఇలాంటి డైలాగ్స్ కాకుండా కొడుకు చచ్చిపోతే లోపల ఏడుపోస్తున్నా దాచుకుంటూ తన ఆల్ఫా మేల్ ఇమేజ్ ఎక్కడ పడిపోతుందో అనే డెలమాలో ఉండే రెహమాన్ డకేట్ నుంచి తన కళ్ల ముందే 2611 అటాక్స్ వీడియోస్ చూస్తూ లోపల చచ్చిపోతున్నా బయటకు ఆనందంగా ఉన్నట్టు నటించాల్సిన హంజా క్యారెక్టర్ పోర్ట్రేయల్ వరకు ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ.
ఈ మూవీలో అట్లీస్ట్ 7 to 8 క్యారెక్టర్స్ మనకి సినిమా తర్వాత గుర్తుండిపోతాయి. सर मुंह तोड़ने के लिए मुट्ठी बंद करना जरूरी है. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ చాప్టర్స్ గా డివైడ్ చేయడం. ఇంత లాంగ్ మూవీ చూస్తున్నప్పుడు కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టిన ఈ చాప్టర్స్ చాలా వరకు అన్నెసెసరీ సీన్స్ లేకుండా చేశాయి. ఒక పెద్ద నావెల్ చదువుతున్నప్పుడు ఫోకస్డ్ గా చెప్పడానికి ఇంట్రొడ్యూస్ చేసిన ఈ చాప్టర్ స్టైల్ ని మోడర్న్ గా చేసింది క్వింటన్ టారెంటినో పల్ప్ ఫిక్షన్ లో అయితే, దాన్ని ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి అండ్ దురంధర్ లో ఆదిత్యధర్ అప్గ్రేడ్ చేశారు. చాప్టర్స్ వల్ల రెగ్యులర్ గా మనకు ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లో కాందహార్ హైజాక్ అండ్ పార్లమెంట్ మీద అటాక్స్ తో స్టార్ట్ చేసి కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని చూపించడం ఒక ఎత్తు అయితే, 26/11 అటాక్స్ ని చూపిస్తూ సడన్ గా రెడ్ స్క్రీన్ వేసి రియల్ ఆడియో రికార్డింగ్స్ చూపించడం ఇంకొక బ్రేవ్ క్రియేటివ్ చాయిస్. కొంతమంది అగ్రి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఇట్ వాస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఆ సీన్ లో రణ్వీర్ సింగ్ ఎమోషన్ 10 times ఎలివేట్ చేసింది. కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ క్వశ్చన్, ఇస్ ఇట్ జస్ట్ హైప్ ఆర్ సినిమాలో మ్యాటర్ ఉందా? ఒక మూవీ ఇన్ని చెక్ బాక్సెస్ ని టిక్ చేయడం అంత ఈజీ కాదండి. ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ ఇస్ వర్త్ ద హైప్. బట్ రీల్స్ ఆర్ షార్ట్స్ లో చూసినట్టు యాక్టర్స్ స్వాగ్ వల్ల కాదు, సబ్జెక్ట్ లో దమ్ము ఉండబట్టి.